సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనకి జూన్ 6 నుంచి జూన్ 23 మధ్య ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT1 ఎగ్జామ్స్ జరుగుతాయి కదా. సో దీనికి సంబంధించినటువంటి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఏ టాపిక్స్ పైన ఎక్కువగా స్కోర్ చేయవచ్చు, మనము ఈ అథమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ టాపిక్లలో మనము ఎక్కువగా ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మనం CBT1 ఈజీగా గెటిన్ కావచ్చో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనం ఇక్కడ చూసుకుంటే అర్థమెటిక్లో 30 క్వశ్చన్స్ వస్తాయి కదా మనకి. అర్థమెటిక్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ కదా. సో ఇందులో మనకు ఈ అర్థమెటిక్ విభాగంలో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటివంటే, సో నేను ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేసి ఈ డేటాని ఇక్కడ పొందుపరుస్తున్నాను అనమాట. సో ఈ వీడియోని క్లారిటీగా ఎండ్ వరకు చూడండి. సో మీరు ఈ టాపిక్స్ని కవర్ చేసినా కానీ ఈ CBT1 ఎగ్జామ్ని మ్యాక్సిమం గెటిన్ అవుతారనమాట. 80 మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఈ టాపిక్స్ని మీరు కవర్ చేసినా కానీ. సో ఇక్కడ చూసుకుంటే మనకు అథమెటిక్ వ్యూలో నెంబర్ సిస్టమ్ అనమాట. సో ఈ నెంబర్ సిస్టంలో నుంచి మనకు 4 to 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ నెంబర్ సిస్టమ్ నుంచి నెక్స్ట్ వచ్చేసి HCF అండ్ LCM, కాసాగు గాసాబా నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మనకు మెయిన్గా ప్రీవియస్ ఇయర్లో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లలో ప్రతి ఒక్క షిఫ్ట్లలో సేమ్ ఇదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్స్, నిష్పత్తి మరియు అనుపాతం. సో ఈ నిష్పత్తి మరియు అనుపాతం నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ప్రీవియస్ ఇయర్లో. నెక్స్ట్ వన్ డెసిమల్ ఫ్రాక్షన్, దశాంశ భిన్నాలు. సో ఈ దశాంశ భిన్నాల టాపిక్ నుంచి 2 నుంచి 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ డెసిమల్ ఫ్రాక్షన్ నుంచి. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ జనరల్ అవేర్నెస్కు సంబంధించి ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయినటువంటి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ యొక్క నోట్స్ని అందులో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ కండి. అదేవిధంగా ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు మొత్తం కరెంట్ అఫైర్స్, అదేవిధంగా 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్లో మీకు పొందుపరుస్తాను అనమాట. మీరు ఎలా ఈ కరెంట్ అఫైర్స్ని తీసుకోవాలో అందులో క్లారిటీగా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ, చక్కెర వడ్డీ నుంచి మనకు 2 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి. నెక్స్ట్ వన్ వచ్చేసి బద్మాస్ రూల్ అనమాట. సో ఈ బద్మాస్ రూల్ అనేది మనకు రీజనింగ్లో కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ టైమ్ అండ్ వర్క్. సో ఈ టైమ్ అండ్ వర్క్లో మనకి కాలము, పనికి సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో మెయిన్గా దీంట్లో ఏంటంటే కొన్ని రోజులలో కొంత పనిని ఇట్లా ఎంతమంది చేస్తారు ఇట్లా వస్తాయన్నమాట మనకు ఈ టైమ్ అండ్ వర్క్ సంబంధించి. నెక్స్ట్ వన్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనమాట. సో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి మనకు మెయిన్గా కిలోమీటర్లని మీటర్లోకి ఎలా మార్చాలి, మీటర్లని కిలోమీటర్లకు ఎలా మార్చాలి, లేదంటే ఒక వ్యక్తి కొంత దూరాన్ని బస్సులో ట్రావెల్ చేసినాడు, కొంత దూరాన్ని ట్రైన్లో ట్రావెల్ చేసినాడు, కొంత దూరాన్ని బై వాక్ ట్రావెల్ చేసినాడు. సో మొత్తం దూరాన్ని ఎంత దూరం ప్రయాణించాడు, ఎంత వేగంతో ప్రయాణించారు. సో ఇట్లా క్వశ్చన్స్ వస్తాయన్నమాట మనకు ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి. నెక్స్ట్ వన్ యావరేజ్ అనమాట. సో ఈ యావరేజ్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్, అజంప్షన్స్, కన్క్లూజన్స్ అనమాట. సో ఇది మనకు రీజనింగ్లో కూడా వస్తుంది. నెక్స్ట్ వన్ ట్రాగ్నోమెట్రీ అనమాట. సో ఈ ట్రాగ్నోమెట్రీ నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. నెక్స్ట్ వన్ జామెట్రీ. సో ఈ జామెట్రీ నుంచి కూడా మనకు 1 or 2 క్వశ్చన్స్ అనేది డెఫినెట్గా వస్తాయన్నమాట. సో ఎట్లా అంటే మనకు త్రిభుజం యొక్క వైశాల్యం కానీ, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కానీ, స్తూపం యొక్క ఘనపరిమాణం, ఇట్లా చుట్టుకొలత ఇట్లా వస్తాయన్నమాట మెయిన్గా. సో ఈ జామెట్రీలో మెయిన్గా ఈ టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ పర్సంటేజెస్ అనమాట. సో ఈ పర్సంటేజ్ టాపిక్ నుంచి కూడా మనకి 2 నుంచి 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ DI అన్నమాట. సో డేటా ఇంటర్ప్రిటేషన్.
సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకు 4 to 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వన్ ట్రైన్స్ అండ్ బోట్స్ అనమాట. సో మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది కదా, సో సేమ్ దానిలాగే ఉంటుంది అనమాట. మనకు ట్రైన్ అండ్ మనకు బోట్ కూడా ఒకసారి మనకు ఈ ట్రైన్ అండ్ డిస్టెన్స్ కింద క్లారిటీగా నేర్చుకున్నాం అనుకోండి, ఈ ట్రైన్స్ బోట్స్ కూడా మనకు సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అర్థమెటిక్ని మీరు కంప్లీట్ చేశారనుకోండి, ఈజీగా 30కి 25 మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అనమాట. సో రీజనింగ్లో మెయిన్గా మనకి ఏంటంటే నెంబర్ సిరీస్ అనమాట. సో ఈ నెంబర్ సిరీస్లో మనకి 3 to 4 మార్క్స్ వస్తాయన్నమాట. సో ఈ నెంబర్ సిరీస్లో మనకి నెంబర్ సిరీస్ ఉంటుంది కదా, సో ఎట్లా అంటే ఇట్లా అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ లేదంటే ప్లస్ మనకు మల్టిప్లికేషన్స్ కానీ స్క్వేర్స్ కానీ ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా మనకు ఈ నెంబర్ సిరీస్లో. సో వాటిలో వస్తాయన్నమాట. సో మనకు రీజనింగ్ నుంచి 30 మార్క్స్ వస్తాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్ సిరీస్ అనమాట. సో ఆల్ఫాబెట్ సిరీస్ అంటే మనకు A to Z అనమాట. సో దీనికి సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ అనాలజీ. సో అనాలజీ నుంచి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ ర్యాంకింగ్ అనమాట. సో ర్యాంకింగ్ ఎట్లా అంటే సో ముందు నుంచి 17వ వ్యక్తి, వెనక నుంచి 8వ వ్యక్తి ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో మొత్తంగా ఒక తరగతి గదిలో 30 మంది ఉంటే 13 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో అందులో 15 మెంబర్స్ ముందు నుంచి ఎన్నోవాడు, వెనక నుంచి ఎన్నోవాడు ఇట్లా డిఫరెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకు ఈ ర్యాంకింగ్ నుంచి. నెక్స్ట్ వన్ డైరెక్షన్ టెస్ట్ అనమాట. సో డైరెక్షన్ టెస్ట్ ఎట్లా అంటే ఒక వ్యక్తి తూర్పు వైపు తిరిగి ఎడమ వైపు తిరిగి ఇట్లా అతను స్టార్టింగ్ నుంచి ఏ దిశలో ఉన్నాడు ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకు ఈ డైరెక్షన్ టెస్ట్ నుంచి. నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్ అనమాట. సో ఈ బ్లడ్ రిలేషన్ నుంచి డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది. 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ బ్లడ్ రిలేషన్స్ నుంచి. నెక్స్ట్ వన్ వెన్ డయాగ్రామ్స్. సో ఈ వెన్ డయాగ్రామ్స్ నుంచి కూడా మనకి డెఫినెట్గా 2 నుంచి 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనమాట. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో కూడా 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనమాట. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు చూస్తూ ఒక 8 మంది వ్యక్తులు కూర్చున్నారు. సో వాళ్ళు ఏ దిశలో కుడి ఎవరు ఎడమ ఎవరు ఇట్లా డిఫరెంట్గా మోడల్స్ ఉన్నాయన్నమాట మనకు ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో కూడా. సో వాటిపై కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ కంక్లూజన్స్ అండ్ అజంప్షన్స్ అనమాట. సో ఈ మూడిట్లో మనకి 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వన్ సిల్లాజిజమ్స్. సో ఈ సిల్లాజిజమ్స్ నుంచి కూడా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ ఆడ్ వన్ అవుట్ అనమాట. సో ఈ ఆడ్ వన్ అవుట్ నుంచి కూడా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ మనకు మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, హిడెన్ ఇమేజ్ లేదంటే పేపర్ ఫోల్డింగ్ నుంచి కూడా మనకు డెఫినెట్గా 1 మార్క్ వస్తుందన్నమాట. సో క్లారిటీగా చూడండి, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, హిడెన్ ఇమేజ్, ఫోల్డింగ్ పేపర్ను ఫోల్డింగ్ చేసే విధానం ఉంటుంది కదా, సో అందులో నుంచి మనకు 1 మార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వన్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ క్లాక్స్. సో క్లాక్స్ నుంచి కూడా 1 మార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వన్ కౌంటింగ్ ఫిగర్స్ అనమాట. సో ఈ కౌంటింగ్ ఫిగర్స్ అంటే మనకు ఒక ట్రయాంగిల్ కానీ ఒక రెక్టాంగిల్ కానీ చేసి దానిలో మొత్తంగా ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఎన్ని దీర్ఘచతురస్రాలు ఉన్నాయి ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వన్ డైస్ అనమాట, అంటే పాచికలు, వీటిపై కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి రీజనింగ్లో. సో మీరు ఈ టాపిక్ని కవర్ చేసినా కానీ మ్యాక్సిమం అంటే 25+ అనేది స్కోర్ చేస్తారనమాట రీజనింగ్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు జిఎస్ అనమాట. మనకు మెయిన్గా ఏంటంటే ఈ జనరల్ టాపిక్స్లో కూడా మనకు మెయిన్గా కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మనకు జనరల్ సబ్జెక్ట్ టాపిక్స్ ఉన్నాయి కదా, సో వాటిపై కూడా చూద్దాం క్లారిటీగా. సో మనకు కరెంట్ అఫైర్స్లో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మెయిన్గా ప్రమాణ స్వీకారాలు అనమాట. సో ప్రమాణ స్వీకారాలు అంటే మనకు ముఖ్యమైనటువంటి సంస్థలు ఉంటాయి కదా, సో ఆ సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రమాణ స్వీకారాల గురించి కూడా ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్లో మెయిన్ అనమాట. సో ఈ కరెంట్ అఫైర్స్ గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్, అదేవిధంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025 మొత్తం కరెంట్ అఫైర్స్ అన్నిటిని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఎలా పొందాలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. మీకు ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ను మీరు ఎలా పొందాలో అందులో క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ డేస్ అండ్ థీమ్స్ అనమాట. సో ఈ డేస్ అండ్ థీమ్స్ గురించి కూడా డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది. అదేవిధంగా అవార్డ్స్ అనమాట. సో ఈ అవార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. సో మెయిన్గా ఏంటంటే మనకు ఈ అవార్డ్స్లలో మెయిన్గా పద్మ అవార్డ్స్ ఉన్నాయి కదా, సో ఈ పద్మ అవార్డ్స్ కానీ స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ ధ్యాన్ చంద్ కానీ అర్జున అవార్డు కానీ లేదంటే మనకు జ్ఞానపీఠ అవార్డు కానీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కానీ, సో ఇట్లా డిఫరెంట్ అవార్డులు ఉన్నాయన్నమాట మనకు. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా నోబెల్ ప్రైజెస్ కానీ ఇట్లా ఉన్నాయన్నమాట.
సో ఈ అవార్డ్స్ టాపిక్ నుంచి డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ అనమాట. సో ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్లో మన భారతదేశం యొక్క స్థానం ఎంత, సో ఆ ఇండెక్స్లలో మొదటి స్థానం ఉన్న దేశం ఏది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. అదేవిధంగా సమ్మిట్స్ అనమాట. సో ఈ సమ్మిట్స్లో కూడా మనకు ఈ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగింది, ఈ బ్రిక్స్ సమావేశం యొక్క థీమ్ ఏమిటి, ఏ దేశంలో జరిగింది, మనకు నెక్స్ట్ ఏ దేశంలో జరగబోతుంది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు ఈ సమ్మిట్స్ గురించి కూడా. సో ఈ రెండిట్లో ఒకదాని గురించి డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. నెక్స్ట్ వన్ బుక్స్ అండ్ ఆథర్స్ అనమాట. సో ఈ బుక్స్ అండ్ ఆథర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బుక్స్ అనేటివి మనకు మెయిన్గా ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ లేదంటే స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఇట్లా మెయిన్గా ఏంటంటే ఇట్లా రాజకీయ వ్యక్తులు కానీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కానీ ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మనకు ఈ బుక్స్ అండ్ ఆథర్స్ గురించి. సో వీటిపై కూడా డెఫినెట్గా 1 క్వశ్చన్ వస్తుందన్నమాట మనకు బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి. నెక్స్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కూడా డెఫినెట్గా 1 మార్క్ వస్తుందన్నమాట. 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు రీసెంట్ రాకెట్ లాంచింగ్స్ ఎక్కడ ఉన్నాయి, లేదంటే మనకు ఇటీవల ప్రయోగించినటువంటి శాటిలైట్స్ ఏంటి, ఇట్లా డిఫరెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ నుంచి. నెక్స్ట్ వన్ ఆర్ట్ అండ్ కల్చర్ అనమాట. సో ఈ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది. సో ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో మనకు ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అంటే మనకు స్టేట్ ఫెస్టివల్స్ అనమాట. అంటే రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన పండుగలు, అదేవిధంగా డ్యాన్స్ ఫామ్స్ అనమాట. సో ఈ డ్యాన్స్ ఫామ్స్లలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. శాస్త్రీయ నృత్యాలు, అదేవిధంగా ఫోక్ డ్యాన్సెస్ అనమాట. జనపద నృత్యాలు అంటే క్లాసికల్ డ్యాన్సెస్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ అనమాట. దానితో పాటుగా సంగీత వాయిద్యాలు, వాటికి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరు, వారికి ఏ సంవత్సరంలో ఏ అవార్డులు వచ్చాయి, ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకు ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో. నెక్స్ట్ వన్ ఫ్లోరా అండ్ ఫానా అనమాట. సో వీటిలో కూడా మనకు డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది. సో ఈ ఫ్లోరా అండ్ ఫానాలో మనకు బయోస్పియర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, నేషనల్ పార్క్స్ ఎక్కడ, రీసెంట్గా నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఈ ఫ్లోరా అండ్ ఫానా గురించి. సో ఈ ఫ్లోరా అండ్ ఫానా గురించి కూడా మనకు ఎక్కువగా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఎప్పుడు ఏ నేషనల్ పార్క్ చోటు దక్కించుకున్నాయి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వన్ అబ్రివేషన్స్ అనమాట. సో ఈ అబ్రివేషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ కంప్యూటర్ రిలేటెడ్ అనమాట. సో ఈ కంప్యూటర్కి సంబంధించి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనకు మెయిన్ అనమాట. సో ఈ కంప్యూటర్కి సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట మనకు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే మనకి ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, వాటి యొక్క చైర్మన్ ఎవరు, వాటిని ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఏ సంవత్సరంలో స్థాపించారు. సో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో మనకు ముఖ్యంగా ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అనమాట. సో ఈ హిస్టరీలో కూడా మనకు మెయిన్గా 6 to 7 మార్క్స్ వస్తాయన్నమాట మనకు జస్ట్ ఓన్లీ ఈ హిస్టరీ టాపిక్ నుంచే. సో ఈ హిస్టరీలో మనకు 3 పార్ట్స్ ఉన్నాయి కదా, యాన్సియంట్, మెడివల్, మనకు మోడర్న్ హిస్టరీ అని, అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అని 3 రకాలుగా ఉన్నాయి కదా. సో ఇందులో మనకు టాపిక్స్ అనేది చాలా లెంతీగా ఉంటాయన్నమాట. మనం వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ హిస్టరీ టాపిక్లో మనకు ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా ఫోకస్ చేసిన టాపిక్స్ ఏంటంటే సింధు నాగరికత, ఆర్యుల నాగరికత, వేదాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట మెయిన్గా. సో ఈ 3 టాపిక్ల నుంచి డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయన్నమాట మనకు ఈ హిస్టరీలో. నెక్స్ట్ వన్ రాజవంశాలు అనమాట. సో ఈ రాజవంశాలు అనేది డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది. సో ఈ రాజవంశాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట మనకు. సో ఈ ప్రాచీన భారతదేశంలో సంబంధించినటువంటి ప్రాచీన రాజవంశాలు కానీ, లేదంటే మనకు ఢిల్లీ సుల్తాన్లు కానీ, మొఘల్ వంశం కానీ, మౌర్య వంశం కానీ, సో ఇట్లా ఇంపార్టెంట్ వల్ల ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈ రాజవంశాలలో కూడా మనకి మెయిన్గా ఏంటంటే ఇట్లా ఆ రాజవంశాలలో ఇట్లా ప్రధానమంత్రిని ఏమని పిలుస్తారు, సైనిక అధికారిని ఏమని పిలుస్తారు, గ్రామీణ అధికారిని ఏమని పిలుస్తారు. సో ఇట్లా కూడా క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ వార్స్ రిలేటెడ్ అనమాట, అంటే యుద్ధాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో మనకు యుద్ధాలకు సంబంధించినటువంటి అంటే మెయిన్గా ప్లాసీ యుద్ధం కానీ, బక్సర్ యుద్ధం కానీ, లేదంటే సిపాయిల తిరుగుబాటు, ఇట్లా ఉన్నాయి కదా మనకి మెయిన్గా. సో వీటి గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ యుద్ధాలు మనకి ఎవరెవరి మధ్య జరిగాయి, ఏ సంవత్సరంలో జరిగాయి, అందులో గెలుపొందిన వారు ఎవరు, ఇట్లా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఈ యుద్ధాల టాపిక్ సంబంధించినటువంటి. నెక్స్ట్ వన్ బిరుదులు, శాసనాలు, కట్టడాలు అనమాట.
సో బిరుదులు, శాసనాలు, కట్టడాల నుంచి కూడా 1 మార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇందులో ఏంటంటే బిరుదులు ఎలా అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హుమాయూన్ నామా అనే గ్రంథం ఎవరికి సంబంధించింది, ఇట్లా నాసిక్ శాసనం ఎవరు వేశారు, ఇట్లా సాంచి స్తూపం ఎక్కడ ఉంది, ఇట్లా డిఫరెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు ఈ టాపిక్ నుంచి. సో అందుకే మనకు ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. నెక్స్ట్ వన్ వైస్రాయిలు అనమాట. సో ఈ వైస్రాయికి సంబంధించినటువంటి బెంగాల్ గవర్నర్ జనరల్స్ కానీ, భారత వైస్రాయిలు కానీ, భారత గవర్నర్ జనరల్స్ కానీ, సో వారు ఉన్న కాలంలో కొత్తగా ఏం ప్రవేశపెట్టారు, వేటిని రద్దు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ను ఎవరు ప్రవేశపెట్టారు, ద్వంద్వ పాలనను ఎవరు రద్దు చేశారు, ఇట్లా డిఫరెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు వీటికి సంబంధించినటువంటివి. అదేవిధంగా ఉద్యమాలు అనమాట. సో ఈ ఉద్యమాలు అంటే మనకు రైతు ఉద్యమాలు కానీ, మనకు ఎట్లా అంటే రైతు ఉద్యమాలు ఉన్నాయి కదా మనకు మెయిన్గా, పర్యావరణ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు అని ఇట్లా కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దానితో పాటుగా సమాజాలు అనమాట. అంటే మనకు ఆర్య సమాజం ఎవరు స్థాపించారు, మనకు ఆర్య సమాజం ఎవరు స్థాపించారు, సత్యశోధక సమాజాన్ని ఎవరు స్థాపించారు, ఇట్లా ఉన్నాయి కదా క్వశ్చన్స్ అనేది మనకు మెయిన్గా. సో ఈ టాపిక్స్ నుంచి కూడా డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ వన్ నినాదాలు, ఫ్రీడమ్ మూమెంట్ అనమాట. అంటే మనకు ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనకి ముఖ్యమైన వ్యక్తుల గురించి, వారు ఇచ్చిన నినాదాల గురించి, వారు రచించిన బుక్కుల గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఈ ఫ్రీడమ్ మూమెంట్లో జాతీయ ఉద్యమంలో మెయిన్గా మనకు ఎట్లా అంటే ఈ జలియన్ వాలాబాగ్ మూమెంట్ ఎప్పుడు జరిగింది, లేదంటే గాంధీ మొదటి సత్యాగ్రహం ఎప్పుడు ఏర్పాటు చేశారు, మనకు ఏంటంటే వందే మాతర ఉద్యమం ఎప్పుడు ఏర్పాటైంది, ఇట్లా డిఫరెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే మనము ఈ ఫ్రీడమ్ మూమెంట్ని డెఫినెట్గా ఖచ్చితంగా చదవాలన్నమాట క్లారిటీగా. ఎందుకంటే మనకు ఇందులో డెఫినెట్గా వచ్చే క్వశ్చన్ అనేది ఏమి ఉండదు అనమాట. సో అన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఇందులో. సో ఏంటంటే కాంగ్రెస్ సమావేశాలు ఎప్పుడు జరిగాయి, మనకు బొంబాయిలో ఎప్పుడు సమావేశం ఏర్పాటైంది, కాంగ్రెస్ సమావేశాలు లక్నోలో ఎప్పుడు జరిగాయి, కలకత్తాలో ఎప్పుడు జరిగాయి, సో ఇట్లా అనమాట. అదేవిధంగా మనకు ఇట్లా ఉన్నాయి కదా. సో వీటన్నిటిని కూడా మెయిన్గా ఫోకస్ చేయండి హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ వన్ పాలిటీ అనమాట. సో మనకు పాలిటీలో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి పాలిటీలో మెయిన్గా ఏంటంటే షెడ్యూల్స్, కమిటీలు, కమిషన్లు, ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ అనమాట. సో ఏంటంటే ఆర్టికల్స్, అదేవిధంగా రాజ్యాంగ సవరణల గురించి డెఫినెట్గా 1 మార్క్ వస్తుందన్నమాట మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో. అదేవిధంగా షెడ్యూల్స్ అనమాట. మనకు 12 షెడ్యూల్స్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా కమిటీలు, కమిషన్లు అనమాట. అంటే మనకు ఏ కమిటీ దేనికి సంబంధించింది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ అఫీషియల్స్. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్, కాగ్, ఇట్లా వీళ్ళు ఉన్నారు కదా. సో వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, వారి యొక్క విధులు ఏమిటి, వారి యొక్క ప్రమాణ స్వీకారాలు ఎవరు చేయిస్తారు, సో ఇట్లా అనమాట. వారి యొక్క జీతభత్యాలు ఏమిటి, సో ఇట్లా వారి యొక్క జీతాలు మనకు కేంద్ర ఆగంతుక నిర్ణయించిస్తారా, రాష్ట్ర ఆగంతుక నిర్ణయించిస్తారా, సో ఇట్లా అనమాట. వీటిపై కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వన్ ముఖ్యమైన కేసులు అనమాట. సో మనకు ముఖ్యమైన కేసులు వచ్చేసి కేశవానంద భారతి కేసు ఏంటి, ఎల్ఐసి కేసు ఏంటి, మినరా మిల్స్ కేసు ఏంటి మనకు, సో ఇట్లా అనమాట. ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు వీటిపై కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇతర దేశాల నుంచి స్వీకరించిన రాజ్యాంగం అనమాట. అంటే మనకు ప్రవేశికను ఏ దేశం నుంచి గ్రహించారు, ప్రాథమిక విధులను ఏ దేశం నుంచి గ్రహించారు, ఆదేశిక సూత్రాలను ఏ దేశం నుంచి గ్రహించారు, అంటే ఐర్లాండ్ నుంచి గ్రహించారు, సో ఇట్లా అనమాట. వీటిపై కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అనమాట. సో ఈ ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, వాటి ఏ ఆర్టికల్స్ మధ్య ఉన్నాయి, ప్రాథమిక విధులు ఏమిటి, సో వీటిపై కూడా ఎక్కువ ఫోకస్ చేయండి అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు మెయిన్గా బయాలజీ అనమాట. సో ఈ బయాలజీలో మనకు 4 to 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ బయాలజీలో మెయిన్ ఏంటంటే బ్లడ్ రిలేటెడ్ అనమాట. అంటే బ్లడ్కి సంబంధించి మనకు ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత, తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత, హీమోగ్లోబిన్ అంటే ఏమిటి, రక్తం గడ్డగట్టడానికి ఏ విటమిన్ అవసరం, సో ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్ pH వాల్యూస్ అనమాట. సో ఈ pH వాల్యూస్ కూడా మనకు మెయిన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నీరు యొక్క pH వాల్యూ ఎంత, సో ఇట్లా అనమాట. అదే నిమ్మరసం యొక్క pH వాల్యూ ఎంత, HCl యొక్క pH వాల్యూ ఎంత, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకి. నెక్స్ట్ వన్ ఆల్కలైడ్స్ అనమాట. సో ఈ ఆల్కలైడ్స్ అంటే మనకు క్వినైన్ అంటే ఏమిటి, సింకోనా ఫిస్నాలిస్ అంటే ఏమిటి, మనకు ఏ మొక్క నుంచి వస్తుంది, ఇట్లా మార్ఫిన్ ఏ మొక్క నుంచి వస్తుంది, రిస్పరిన్ ఏ మొక్క నుంచి వస్తుంది, సో ఇట్లా అనమాట ఆల్కలైడ్స్ అంటే. నెక్స్ట్ వన్ శాస్త్రాలు పితామహులు అనమాట. సో శాస్త్రాలు పితామహులు అంటే మనకు జీవశాస్త్రం యొక్క పితామహుడు ఎవరు, జంతు శాస్త్రం యొక్క పితామహుడు ఎవరు, సో ఇట్లా అనమాట. మనకు
జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు, గ్రెగర్ జాన్ మెండల్, ఇట్లా డిఫరెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకి. నెక్స్ట్ వన్ విటమిన్కి సంబంధించింది అనమాట. సో ఈ విటమిన్కి సంబంధించి ఆ విటమిన్స్ యొక్క కామన్ నేమ్ ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే విటమిన్ సి అంటాము. విటమిన్ సి అంటే ఏంటి, ఆస్బారిక్ యాసిడ్. సో ఇట్లా విటమిన్ ఏ అంటే ఏమిటి, విటమిన్ ఏ అంటే రెటినాల్. సో ఇట్లా అనమాట క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అదేవిధంగా మనకు విటమిన్ సి తక్కువైంది అనుకోండి ఏ డిసీజ్ వస్తుంది, విటమిన్ డి తక్కువైతే ఏ డిసీజ్ వస్తుంది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకి. దీని నుంచి కూడా డెఫినెట్గా 1 మార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వన్ కిరణజన్య సంయోగక్రియ అనమాట. సో ఈ కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసింథసిస్ అనమాట. సో ఈ ఫోటోసింథసిస్ అనేది మనకు ఎట్లా జరుగుతుంది, మనకు అందులో పాల్గొనేటువంటి మూలకాలు ఏమిటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 6CH2O, H2O, ఇట్లా దాని ద్వారా మనకు ఎట్లా రిలీజ్ అవుతుంది, ఇట్లా ఉంది కదా మనకు ఈ ఫోటోసింథసిస్ రియాక్షన్స్ అనేది. సో వీటిపై కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట మనకు ప్రీవియస్ ఇయర్లో. నెక్స్ట్ వన్ హ్యూమన్ బాడీకి సంబంధించిన అనమాట బోన్స్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు మొత్తంగా బోన్స్ ఎన్ని ఉన్నాయి, ఫేస్లో బోన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ముఖములో బోన్స్ ఎన్ని ఉన్నాయి, వెన్నెముకలో ఎన్ని బోన్స్ ఉన్నాయి, చెవిలో చిన్న ఎముక ఏమిటి, అతి పెద్ద ఎముక ఏమిటి, అదేవిధంగా హార్మోన్స్ అనమాట. సో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే పిట్యూటరీ గ్రంథి అంటే ఏమిటి, మనకు బైల్ జ్యూస్ ఎక్కడ స్రవించబడుతుంది, ఇట్లా అనమాట. సో ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకు ఈ హార్మోన్స్ సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసి రెవల్యూషన్స్ అనమాట. సో ఈ రెవల్యూషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హరిత విప్లవం అంటాము. సో ఈ హరిత విప్లవం అనేది మన భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అదేవిధంగా హరిత విప్లవ పితామహుడు ఎవరు, శ్వేత విప్లవం యొక్క పితామహుడు ఎవరు అంటే వర్గీస్ కురియన్. సో ఇట్లా అనమాట డిఫరెంట్గా ఉన్నాయి కదా మనకు. గోల్డెన్ విప్లవం, రౌండ్ రెవల్యూషన్, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో వీటన్నిటిని కూడా కవర్ చేయండి. నెక్స్ట్ వన్ ఫిజిక్స్లో అనమాట. సో ఈ ఫిజిక్స్లో భౌతిక శాస్త్రంలో మెయిన్గా ఏంటంటే మనకు లైట్ అనమాట. సో ఈ కాంతికి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వక్రీభవనము, సంపూర్ణాంతర పరావర్తనం అంటే మనకు ఎండమావులు ఎలా ఏర్పడతాయి, సంపూర్ణాంతర పరావర్తనం ద్వారా మనకు ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకి. అదేవిధంగా మెజర్మెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే CGS ప్రమాణం ఏమిటి, SI ప్రమాణం ఏమిటి, విద్యుత్ను ఎలా కొలుస్తారు, విద్యుత్ యొక్క SI ప్రమాణం ఏమిటి, CGS ప్రమాణం ఏమిటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అయస్కాంత అభివాహం యొక్క ప్రమాణాలు ఏమిటి, ఇట్లా వాతావరణ పీడనాన్ని ఎలా కొలుస్తారు, ఇట్లా క్వశ్చన్స్ ఉన్నాయి కదా మనకు మెజర్మెంట్స్ గురించి. సో ఈ మెజర్మెంట్స్ గురించి కూడా డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ లాస్ అనమాట. సో ఈ ఇంపార్టెంట్ లాస్లో మనకు మెయిన్గా ఏంటంటే న్యూటన్ 3 గమన నియమాలు ఉన్నాయి కదా మనకు. న్యూటన్ 1వ గమన నియమము, 2వ గమన నియమము, 3వ గమన నియమం అని. సో ఇట్లా న్యూటన్స్ త్రీ లాస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకు. అదేవిధంగా బాయిల్స్ లా, చార్లెస్ లా, ఇట్లా ఉన్నాయి కదా మనకి ఈ ఫిజిక్స్లో కూడా. సో ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకు. నెక్స్ట్ వచ్చేసి లెన్సెస్ అనమాట. అంటే కటకాలు అంటాం కదా. సో కంటి కటకాల యొక్క సామర్థ్యం ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ అంటే హస్వదృష్టి అంటే ఏంటి, దీర్ఘదృష్టి అంటే ఏమిటి, మనకు కార్లలో అద్దాలలో ఏం వాడతారు, కుంభాకార దర్పణం వాడతారా, పుటాకార దర్పణం వాడతారా. సో ఇట్లా అనమాట. అదేవిధంగా మనకు మెట్రోపియా అంటాము, మయోపియా అంటాము. సో ఈ మయోపియాకు ఏ లెన్స్ను వాడతారు, ఇట్లా అనమాట. ఈ క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట మనకు ఈ ఫిజిక్స్ నుంచి. నెక్స్ట్ వన్ కెమిస్ట్రీ అనమాట. సో ఈ కెమిస్ట్రీలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మనకు మెయిన్గా పీరియాడిక్ టేబుల్ అనమాట. సో ఈ పీరియాడిక్ టేబుల్ కింద మీరు కన్ఫామ్గా అన్నీ నేర్చుకున్నారు అనుకోండి, మీకు కెమిస్ట్రీ అనేది మ్యాక్సిమం కవర్ అయిపోతుంది అనమాట మెయిన్గా. సో ఈ పీరియాడిక్ టేబుల్లో మెటల్స్ అంటే ఏమిటి, నోబెల్ గ్యాసెస్ అంటే ఏమిటి, నాన్ మెటల్స్ అంటే ఏంటి, ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటే ఏమిటి, సో ఇట్లా అనమాట. అదేవిధంగా పీరియడ్లలో, గ్రూపులలో ఇట్లా పరమాణు సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా, పరమాణు భారం పెరుగుతుందా తగ్గుతుందా, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకు ఈ పీరియాడిక్ టేబుల్కి సంబంధించి. నెక్స్ట్ వన్ యాసిడ్ బేసిస్ అనమాట. సో ఈ యాసిడ్ బేసిస్ సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎట్లా అంటే నీలి లిట్మస్ను ఎర్రగా ఏది మారుస్తుంది, ఆమ్లాలు పుల్లగా ఉంటాయా, చేదుగా ఉంటాయా, ఇట్లా అనమాట క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకి. నెక్స్ట్ వన్ కార్బన్ కాంపౌండ్స్ అనమాట. అంటే మనకు గ్రాఫైట్ కానీ, వజ్రము కానీ, సో ఇట్లా కార్బన్కి సంబంధించినటువంటి రూపాంతరాలు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ అనమాట. సో ఈ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. నెక్స్ట్ వన్ జాగ్రఫీ అనమాట. సో ఈ జాగ్రఫీలో మెయిన్ ఏంటంటే రివర్ సిస్టమ్. సో ఇండియన్ రివర్ సిస్టమ్ అనేది మనకు మెయిన్గా నదుల యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది, ఆ నదుల యొక్క పుట్టుక ఎక్కడ, జన్మస్థలం, అవి ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయి, ఆ నదులకు ఉన్నటువంటి ఉపనదులు ఏమిటి, ఆ ఉపనదులు మళ్ళీ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తాయి, పెద్ద ఉపనది ఏది, చిన్న ఉపనది ఏది, మనకు తూర్పు నుంచి కలిసే ఉపనది ఏది, పశ్చిమం నుంచి కలిసే ఉపనది ఏది, ఆ నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట. సో రవాణా వ్యవస్థలో మెయిన్గా ఏంటంటే రోడ్డు రవాణా వ్యవస్థ,
ట్రైన్ రవాణా వ్యవస్థ అనమాట. సో మనకు మెయిన్గా ఈ 2 టాపిక్లు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటుగా వాయు రవాణా వ్యవస్థ, జల రవాణా వ్యవస్థ గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. మెయిన్గా ఏంటంటే మనకు ఈ 2 టాపిక్స్ అనమాట, రోడ్డు రవాణా వ్యవస్థ, ట్రైన్ రవాణా వ్యవస్థ అనమాట. సో ఈ రోడ్డు రవాణా వ్యవస్థలు మెయిన్ అంటే నేషనల్ హైవేస్ అనమాట. సో మనకు నేషనల్ హైవేస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, సో మనకు ఈ నేషనల్ హైవేస్ని ఏర్పాటు చేయడానికి ఏ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేశారు మనకు. సో ఇట్లా ఉన్నాయి కదా మనకు నాగపూర్ ప్లాన్ అని, బొంబాయి ప్లాన్ అని, సో ఇట్లా 1941 ఇట్లా మనకు ఈ రోడ్డు రవాణా వ్యవస్థ గురించి కూడా మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వన్ కోస్టల్ లైన్ అనమాట. సో కోస్టల్ లైన్ అంటే తీరరేఖ ప్రాంతాలు అనమాట. సో మనకు భారతదేశంలో మొత్తంగా ఎన్ని తీరరేఖ రాష్ట్రాలు ఉన్నాయి, సో అవి వాటి యొక్క పొడవు ఎంత, అదేవిధంగా వీటికి సంబంధించి ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంకణ్ తీరము ఏ రాష్ట్రంలో ఉంటుంది, మలబార్ తీరము ఏ రాష్ట్రం ఉంటుంది, ఇట్లా ఉత్కల్ తీరము ఏ రాష్ట్రానికి సంబంధించింది, సర్కార్ తీరము ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అదేవిధంగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాకిస్తాన్కు ఇండియాకు మధ్య ఏ రేఖ వెళ్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ రాడ్క్లిఫ్ రేఖ అంటే ఏమిటి, మెక్మోహన్ రేఖ అంటే ఏమిటి, ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అదేవిధంగా సరిహద్దు దేశాలు అనమాట. సో సరిహద్దు దేశాలు అంటే మన భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది, అతి పొడవుగా మన భారతదేశం ఎక్కువగా సరిహద్దును ఏ దేశంతో పంచుకుంటుంది, తక్కువగా ఏ దేశంతో పంచుకుంటుంది, అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువగా ఏ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి, చుట్టూ 3 వైపులా ఒకే దేశంతో సరిహద్దును పంచుకున్న రాష్ట్రం ఏది, ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వన్ సాయిల్ రిలేటెడ్ అనమాట. సో ఈ సాయిల్కు సంబంధించి ఈ సాయిల్ నేల యొక్క రకాలు అంటే మనకు నల్లరేగడి నేలలు, ఒండ్రు మట్టి నేలలు ఇట్లా ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించింది. అదేవిధంగా ఈ నేలలు ఎలా ఫార్మ్ అవుతాయి, మనకు క్రస్ట్ అంటే ఏమిటి, అవి ఎట్లా ఫార్మ్ అవుతాయి, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి. నెక్స్ట్ వన్ వ్యవసాయం అనమాట. సో ఈ వ్యవసాయానికి సంబంధించి ఖరీఫ్ పంటలు అంటే ఏమిటి, రబీ పంటలు అంటే ఏమిటి, జయాద్ పంటలు అంటే ఏమిటి, వాటిని ఏ నేలల మధ్య ఏర్పాటు చేస్తారు, అదేవిధంగా మనకు ఈ అక్షాంశాలు, రేఖాంశాలు అంటే ఏమిటి, ఈ నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకి. నెక్స్ట్ వన్ ఇండియన్ ఎకానమీ అనమాట. సో ఈ ఇండియన్ ఎకానమీ నుంచి కూడా మనకు 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ ఇండియన్ ఎకానమీలో మెయిన్ ఏంటంటే మనకు 5 year ప్లాన్స్ అనమాట. సో పంచవర్ష ప్రణాళికలు. సో ఈ పంచవర్ష ప్రణాళికలు మనకు మెయిన్గా ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు, ఎన్ని పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి, వాటి యొక్క లక్ష్యం ఏమిటి, వాటిని ఏ ప్రణాళికలు అని పిలుస్తారు, సో వాటి యొక్క ప్రాధాన్యత అంశం ఏమిటి, ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు 5 year ప్లాన్స్ గురించి. సో ఈ 5 year ప్లాన్స్ 2011 జనాభా లెక్కల గురించి సింపుల్ నోట్స్ను మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రిపేర్ చేసి అందులో పోస్ట్ చేశాను అనమాట. సో మీకు కావాలనుకుంటే గిన మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో ఫైల్స్లలో ఉంటుందన్నమాట, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా 2011 సెన్సస్ అనమాట, 2011 జనాభా లెక్కలు. సో ఈ 2011 జనాభా లెక్కలలో మనకు మెయిన్గా ఏ రాష్ట్రంలో అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉంది, జనసాంద్రత తక్కువ ఉంది, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇట్లా డిఫరెంట్గా వస్తాయన్నమాట మనకు ఈ జనాభా లెక్కల గురించి. నెక్స్ట్ వన్ జాతీయ ఆదాయం, జిఎస్టీ, స్థూల జాతీయోత్పత్తి, నెక్స్ట్ వన్ బడ్జెట్ అనమాట. సో ఈ బడ్జెట్ అనేది మనకు 2024 బడ్జెట్, 2025 బడ్జెట్ కూడా చూసుకోండి. ఎందుకంటే ఈ బడ్జెట్లో మెయిన్గా ఏ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు, ఎక్కువగా ఏ రంగానికి కేటాయించారు, సో ఇట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు మనకు ఎన్నోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టారు, ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు ఈ బడ్జెట్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.